క్రికెట్ బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనానికి భార్య బలైంది. భర్త చేసిన అప్పు తీర్చలేక రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషాదం కర్ణాటకలో మార్చి 18న జరగ ఆలస్యంగా వెలుగు చూస్తుంది. చిత్రదుర్గ జిల్లాకు చెందినటువంటి దర్శన్ బాబు హోసుదుర్గలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇక రంజిత్తో 2020లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అయితే దర్శన్కు క్రికెట్పై బెట్టింగ్ అంటే సరదా. ఈ సరదా కాస్త నెమ్మదిగా వ్యసనంగా మారింది. 2021 నుంచి 23 వరకు బెట్టింగ్లో ఇరుక్కున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పందెంలో ఓడిపోవడంతో ఇతరుల నుంచి అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. ఇక బెట్టింగ్లకు డబ్బులు సరిపోని సమయంలో ఇంట్లోని ఏదో ఒక వస్తువును వాళ్ల వద్ద తాకట్టు పెట్టేవాడు. రుణదాతల నిత్యం వేధింపులతో విసిగిపోయిన అతని భార్య ఈ నెల 18న ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది. కూతురు మరణంపై తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డీ వ్యాపారుల నిత్య వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నారు. ఇక దర్శన్కు బెట్టింగ్లో పాల్గొనడం ఇష్టం లేకపోయినా త్వరగా డబ్బులు సంపాదించవచ్చని, తక్కువ సమయంలో ధనవంతులు కావచ్చంటూ తన అల్లుడిని ట్రాప్ చేశారని ఆరోపించారు. తన భర్త క్రికెట్ బెట్టింగ్ల ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు రంజిత్కు 2021లో తెలిసినట్టు వెంకటేష్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తమ విచారణలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె ఎదుర్కొన్న వేధింపులను వివరించింది. దర్శన్కు దాదాపు ₹1 కోటి వరకు అప్పులు ఉన్నట్టు సమాచారం. 2021 నుంచి 2023 వరకు ఐపీఎల్ బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడు. అతను పందెం కాసేందుకు దాదాపు ₹1.5 కోట్లకు పైగా అప్పు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ₹1 కోటి తిరిగి ఇచ్చేశాడని, ఇంకా 84 లక్షలు కట్టాల్సి ఉందని పోలీసులు చెప్పారు.